హాయ్ అండి అందరికీ ముందుగా వెల్కమ్ టు మోడర్న్ లైఫ్ స్టైల్. ఏ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు ఒక డిఫరెంట్ కర్రీని మీ దగ్గరికి తీసుకొచ్చాను. అదే ములక్కాడ నూపిండి అన్నమాట అండి. దీని ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక బౌల్ తీసుకుని కొద్దిగా బియ్యం నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. అలాగే 3 ఉల్లిపాయలని తొక్క తీసుకుని బాగా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత కర్రీకి రుచిగా ఉంటుంది. మరీ అలా అన్నానని చెప్పి పేస్ట్ చేయొద్దు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు పక్కన పెట్టేసుకోండి. దీంట్లో ఇంకేమి టమాటాలు కానీ ఏం అక్కర్లేదు, మీకు ఈజీగా సింపుల్గా అయిపోతుంది. సో ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నేను చూపిస్తున్న ములక్కాయలని చూడండి, నేను చూపిస్తున్నట్టుగా ఈ సైజ్ కట్ చేసుకోండి. సో మీడియంగా ఉంటే మనకి తొందరగా అయిపోతుంది. బాగా పొడుగ్గా కట్ చేసుకుంటే లేట్ అయిపోతుంది కూరకు అందుకని. సో ఇప్పుడు ఏంటంటే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని దాంట్లో మినప్పప్పు అలాగే ఆవాలు జీలకర్ర సేమ్ ప్రాసెస్ పోపులన్నీ కామన్ వేసుకున్నాక ఇప్పుడు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు చిటపట్లాడాక ఇందులో పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే కారం చాలా తక్కువ, మీరు ఎంత తింటారో అంత కన్సిస్టెన్సీని చూసుకుని పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి, మీకు సరిపోతుంది. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాక అలాగే కొద్దిగా పసుపు వేసుకోండి. సో ఉల్లిపాయలు ఇది బాగా వేగిపోయాక ఇప్పుడు ఏంటంటే దీంట్లో ములక్కాయలని మనం బాగా వాష్ చేసుకున్నాం కదండి. లేతకున్న ములక్కాయలు ఉంటే ట్రై చేసుకోండి, సూపర్ ఉంటుంది కర్రీకి. సో ములక్కాయలన్నీ ఇందులో వేసుకుని ఒకసారి అటు ఇటు బాగా కలిసేలాగా తిప్పుకోండి. సో ఇప్పుడు పిల్లలే కాదు పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా బాగా ఇబ్బంది పడుతున్నది ఏదైనా ఉందంటే అది కాల్షియం ప్రాబ్లం అండి. అది మనకి పైకి తెలియదు. ఏదైనా ఎక్కువ పని చేసినప్పుడు, ఏదైనా పిల్లలు ఎక్కువగా ఆడుతున్నప్పుడు వాళ్ళకి ఎక్కువ టైర్డ్ అయిపోతున్నారు, వాళ్ళకి ఎముకల్లో బలం ఉండట్లేదు. సో అలాంటప్పుడు ఏంటంటే మనం అట్లీస్ట్ 15 డేస్కి ఒకసారైనా నువ్వులతో చేసిన కర్రీ ఏదైనా తింటే వాళ్ళకి బాగుంటుంది, వాళ్ళకి హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఏంటంటే ములక్కాయలు ఫ్రై అయ్యేలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా నానబెట్టిన బియ్యము అలాగే కొద్దిగా నువ్వుపప్పు, దాన్ని ఏం ఫ్రై చేయగలదండి, పచ్చి నువ్వుపప్పు వేసుకుని వాటర్ వేసుకుని చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసాక ఒకసారి ములక్కాయలు చూద్దామండి. పైకి కిందకి తిప్పుకుని కొంచెం ములక్కాయలు ఫ్రై అవ్వడానికి కొద్దిగా లిటిల్ బిట్ వాటర్ వేసుకోండి, ఎంతో వద్దు. మళ్ళీ మూత పెట్టుకుని ఒకసారి మళ్ళీ మూత తీసుకుని ఒకసారి అటు ఇటు కలుపుకోండి. అంటే ములక్కాడ ఆల్మోస్ట్ ఉడికిపోవాలన్నమాట అండి. సో మనకి ములక్కాడ ఉడికిపోయాక ఈ పేస్ట్ని అంతటిని తీసుకొచ్చి దాంట్లో వేసుకోండి. మనకి ఫస్ట్ పలచగానే చేసుకోండి, దాని తర్వాత ఈ కన్సిస్టెన్సీ అంటే ఈ గ్రేవీ అంతా ములక్కాళ్ళకి పట్టి ఊరిలోపు మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. సో పేస్ట్ వేసుకున్నాక ఒక 2 నిమిషాలు బాగా తిప్పుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకోండి. మళ్ళీ బాగా తిప్పుకున్నాక ఇంకొంచెం వాటర్ వేసుకోండి. అంటే లాస్ట్లో నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుందరు. ముందర బాగా ఎందుకంటే ఈ గ్రేవీ ఇదంతా కూడా ములక్కాళ్ళకి పట్టేలాగా మనం వేయించాలి కాబట్టి వాటర్ అనేది ఎక్కువ వేసుకోండి, అప్పుడు అది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అలాగే చూడండి నేను ఇంకొంచెం వాటర్ వేసాను. సో బాగా మరగనివ్వాలండి. అంటే ములక్కాయలు ఆల్మోస్ట్ అయిపోయినాయి. సో ఈ నువ్వులు ఇదంతా దానికి పట్టేలాగా వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇందులో బియ్యం ఎందుకు వేసామంటే జస్ట్ గ్రేవీ థిక్నెస్ కోసం అనమాట అండి. సో నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయిపోయాక ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి కర్రీని అంతటిని ట్రాన్స్ఫర్ చేయండి. దాంట్లో లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే ఈ ములక్కాడ నువ్వుల కూర సూపర్ యమ్మీగా ఉంటుంది. నువ్వులతో ఇదే కాదండి, చాలా రకాల కూరలు ఉన్నాయి. అవన్నీ మీరు ఎప్పుడూ ట్రై చేస్తూ ఉండి పిల్లలకి పెట్టాలండి. సో వాళ్ళు కాల్షియం ప్రాబ్లం నుంచి బయటకు వస్తారు.